తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు. మన పాతకాలపు ఈ అందమైన పొడుపు కథకు సమాధానం పనసపండు. బయట గరుగ్గా ఉండే తొక్క, లోపల పీచుతో నిండిన గుజ్జు, మధ్యలో బంగారు రంగులో మెరిసే తీపి తొనలు నిజంగానే రత్నమాణిక్యాలా కనిపిస్తాయి. అందుకే మన పెద్దలు పనసని ఇలా కవిత్వంలో వర్ణించారు. ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన వరాల్లో పనస ఒకటి. పచ్చిగా ఉన్నప్పుడు పనసకాయ, పండిన తర్వాత పనస పండుగ మన వంటింట్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. రుచి, సువాసన, పోషకాలు అన్నీ కలిసిన సంపూర్ణ ఆహారం ఇది. పనస మన దేశంలో అనేక రకాలు దొరుకుతోంది. కూజా పనస, వరిక పనస, ఎర్ర పనస, అడవి పనస. ఇలా పనస ప్రధానంగా వేసవికాల పండు. మార్చి నుంచి జూన్ వరకు ఎక్కువగా లభిస్తుంది. ఏప్రిల్, మే నెలల్లో పండ్లు బాగా కనిపిస్తాయి. వర్షాలు మొదలయ్యే ముందు గ్రామాల్లో పనస పండ్ల సువాసన ప్రత్యేక ఆనందాన్ని ఇస్తుంది. పనసకాయతో చేసే వంటలు. పచ్చి పనసకాయను కూరలా వాడుతారు.